గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ని నరేంద్ర గారు అడుగుతున్నారు. ఐఎమ్ హోల్డింగ్ అపోలో మైక్రో సిస్టమ్ స్టాక్ విత్ అన్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ 116. ఇట్స్ నౌ అరౌండ్ 200 అండ్ ఇట్ ఈస్ స్టిల్ ఇంక్రీజింగ్. ప్లీజ్ సజెస్ట్ ఇఫ్ ఐ కెన్ హోల్డ్ ఆర్ బుక్ ప్రాఫిట్స్. ఓకే, మాట్లాడుకుందాం అండి అపోలో మైక్రో సిస్టమ్స్ గురించి. దానికన్నా ముందు మన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో మీ అందరితోని మాట్లాడాలనుకున్నాను, ఎస్పెషల్లీ డిఫెన్స్ థీమ్ రిలేటెడ్గా. మనకి స్టాక్ మార్కెట్లోని మనీ ఎర్న్ చేయడం అంటే ఓన్లీ స్టాక్స్ లోవర్ వాల్యుయేషన్లో ఉన్నప్పుడు చెప్పి వాటిని ర్యాలీని రైట్ చేయడం మాత్రమే కాదు, మన క్యాపిటల్ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడే మనం మార్కెట్లో సస్టైన్ అవ్వగలం. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ ర్యాలీస్ ఏవైతే వస్తాయో, ఆ ఆపర్చునిటీస్ ఏవైతే వస్తాయో వాటిని మనం ఎన్కాష్ చేసుకోగలుగుతాం. సో ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నా అంటే, డిఫెన్స్ ఏదైతే ఉన్నదో ఈ థీమ్ పరంగా యూ గైస్ నో ఆల్మోస్ట్ ఇప్పుడంటే మ్యాసివ్ బజ్ ఉన్నది, బట్ ఆల్మోస్ట్ 2 years బ్యాక్ డిఫెన్స్ రిలేటెడ్గా మనం ఒక సెక్టరల్ వీడియో మాట్లాడుకున్నాం అండ్ డిఫెన్స్ రిలేటెడ్గా ఆపర్చునిటీ గురించి మాట్లాడుకున్నాం. అండ్ లాస్ట్ 2 yearsలో మనకి మ్యాసివ్ ర్యాలీ అయితే థీమ్లో కనబడింది. మనకి మంచి కంపెనీస్లో ఈ ర్యాలీ కనబడింది, వీక్ కంపెనీస్లో కూడా ర్యాలీ కనబడింది. సెక్టర్ పరంగా పాజిటివ్ సెంటిమెంట్ ఉన్నది. కాబట్టి నో ప్రాబ్లం ఏంటంటే, అక్రాస్ ఈ సెక్టర్లో ప్రతి కంపెనీ చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్నది. అండ్ ఇలాంటి రన్అప్ జరిగినప్పుడు ఏవైనా సెక్టర్స్ ఉంటాయో వాటిలోని చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఒక ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది అండ్ పీక్ వాల్యుయేషన్స్లో ఎంటర్ అయ్యి చేతులు కాల్చుకుంటారు. సో మన వాళ్ళకి ఫస్ట్ అలర్ట్ చేద్దాం, గైస్ దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు ఎంట్రీ. ఎందుకంటే మన వాళ్ళ డబ్బులు కొంచెం వరకు అన్నిసలు ప్రతిసారి యాజ్ ఎ రీటైల్ ఇన్వెస్టర్స్ మనం పీక్లోని ప్రతి సైకిల్లో ఎంటర్ అయ్యి చేతులు కాల్చుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా. సో ఇది చెప్పినప్పుడు కొంతమంది అలర్ట్లో ఉంటారు కదా అని చెప్పి దీని గురించి అయితే ఫస్ట్ మాట్లాడుతున్నాను. సో అక్రాస్ డిఫెన్స్ స్టాక్స్ అయితే మాత్రం రీజనబుల్ వాల్యుయేషన్లో అయితే లేవు గైస్. ప్రతి పాజిటివ్ ఏదైతే సెంటిమెంట్ ఉంటుందో, పాజిటివ్ పాయింట్ ఉంటుందో ప్రతిదీ ప్రైజ్ ఇన్ అయితే అయిపోయి, ఏవైతే ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ రిలేటెడ్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ టైఅప్స్ అవ్వచ్చు, ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్, గ్లోబల్ వార్స్, ఎవ్రీథింగ్ ప్రైజ్ ఇన్ అయ్యాయి. ఇక్కడి నుంచి ఈ స్టాక్స్లో మనకి రన్అప్ కనబడాలంటే మనకి ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి సస్టైనబుల్గా గ్రోత్ డెలివర్ చేస్తేనే మనకి ఆ రన్అప్ అన్నది సస్టైన్ అవుతుంది అన్నమాట. సో అండ్ డిఫెన్స్ కంపెనీస్ పరంగా మనకి ఇంకొక బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే, కంపెనీస్ మల్టీ డెకేడల్ ఆపర్చునిటీ ఉన్నా కూడా ఓకే మనకి మీడియం టర్మ్లో ఏమవుతుందంటే ఈ బిజినెసెస్ లంపీ బిజినెస్లు. ఓకే, లంపీ బిజినెస్ అంటే ఏంటంటే బేసికలీ మనకి ఐటీ కంపెనీస్ ఇవన్నీ ఉన్నాయనుకోండి. ప్రజెంట్ చూసినట్టయితే ఐటీ కంపెనీస్ పరంగా మనకి ఓకే యూఎస్ రిలేటెడ్గా ఏదైతే ఇంపాక్ట్ ఉందో దానివల్ల మీకు గ్రోత్ కనబడట్లేదు. కానీ బట్ ఓవరాల్గా మాట్లాడుకుంటే వాటిలో నెంబర్స్ అనేవి మనకి సస్టైనబుల్గా క్వార్టర్ మనకి గ్రోత్ కనబడుతుంటుంది, లేదా సిమిలర్ నెంబర్ డెలివర్ అవ్వడం కనబడుతుంటుంది. వేరేజ్ ఇక్కడ డిఫెన్స్లో ఏంటంటే ఒక్కొక్క క్వార్టర్లో 100 కోట్లు మీరు టాప్ లైన్ చూసినట్టయితే నెక్స్ట్ క్వార్టర్లో ఆ టాప్ లైన్ 50 crores పడిపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయాలో అది ఎగ్జిక్యూషన్ అవ్వకపోవచ్చు, ఆర్డర్ రావడం డిలే అవ్వచ్చు, ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. సో అందుకని మీకు క్వార్టర్ గ్రోత్ కనబడడం అనేది డిఫెన్స్ స్టాక్స్లో అయితే ఉండదు. ఓకే, చాలామందికి రిస్క్ తెలియదు అండ్ సడన్గా మీకు నెంబర్స్లో ఎప్పుడైతే అలాంటి డ్రాప్ కనబడుతుందో 50%, 60% డ్రాప్ కనబడుతుందో ప్యానిక్ అయిపోయి సెల్ చేస్తుంటారు అండ్ చాలామంది ఇన్వెస్టర్లు తెలియక లాక్ అయిపోతుంటారు. అండ్ అలాంటి టైంలో మనకి మంచి కంపెనీస్ అనుకోండి, స్టిల్ వాళ్ళు దాని తర్వాత క్వార్టర్స్లో రికవరీ చూపిస్తారు, దాంతో స్టాక్స్లో కూడా మనకి ఆ రికవరీ కనబడుతుంది. బట్ దేర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ మనకి సెక్టర్ పరంగా మ్యాసివ్ ర్యాలీ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, మంచి కంపెనీస్ ర్యాలీ అవుతాయి, కొన్ని టెక్ ఎడ్జ్ లేనివి అండ్ అలాగే మనకి ఎటువంటి మూవ్స్ లేని కంపెనీస్ కూడా ర్యాలీ అయిపోతుంటాయి. అలాంటి కంపెనీస్లో మనకి కరెక్షన్ కనబడింది అనుకోండి, రికవర్ అవ్వడం కూడా కష్టం. సో గుర్తుంచుకోండి, ఎవరైనా ఫ్రెష్ ఎంట్రీ మాత్రం మీరు డిఫెన్స్ రిలేటెడ్గా తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టయితే నన్ను అడిగితే తీసుకోపోవడం బెటర్ అని చెప్తాను కొన్నాళ్ళ పాటు. ఆపర్చునిటీ గురించి మాట్లాడమే కాదు, కాషన్ చేయడం కూడా నా రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతాను. అందు గురించి మీకు ఈ టోన్లో అయితే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కమింగ్ టు అపోలో మైక్రో సిస్టమ్స్ విషయంకి వచ్చేసరికి స్టాక్ పరంగా ఏదైతే మీరు లాస్ట్ 1-2 monthsగా ర్యాలీ చూస్తున్నారో దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, వీళ్ళ ప్రిఫరెన్షియల్ లిస్ట్ ఏదైతే బయటకు వచ్చిందో దాంట్లో వెల్ రిప్యూటెడ్ నేమ్స్ ఉండడం అండ్ అలాగే వీళ్ళ రీసెంట్ ఎక్విజిషన్స్ అవ్వచ్చు, టైఅప్స్ అవ్వచ్చు. జిఓసీలో ఒక సబ్సిడరీ ఐడియల్ ఎక్స్ప్లోజివ్స్ని వీళ్ళు ఎక్వైర్ చేశారు, దాంతో వీళ్ళకి ఎమ్యునిషన్స్లోకి ఎంట్రీ దొరకడం, మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్తో పార్ట్నర్షిప్ అనౌన్స్ చేయడం అండ్ యాంటీ డ్రోన్ అండ్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ డెవలప్ చేయడం గురించి అని పిఎస్యూ కంపెనీ ట్రూప్స్ కంఫర్ట్ లిమిటెడ్తో వీళ్ళు పార్ట్నర్షిప్ అనౌన్స్ చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే స్టాక్ పరంగా పాజిటివ్
సెంటిమెంట్ అయితే బిల్డ్ చేస్తాయి. అండ్ అలాగే ప్రమోటర్ కూడా నెక్స్ట్ 2 yearsలో 45 to 50% CAGRలో గ్రో అవుతామని చెప్పడం. ఎక్స్పోర్ట్ ఆర్డర్ కూడా వీళ్ళకి 113 crores ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చింది. దీంతో ఎక్స్పోర్ట్ మార్కెట్లో వీళ్ళకి ఎంట్రీ దొరకడం, ఇవన్నీ కూడా స్టాక్ పరంగా మనకి ర్యాలీ అయితే కనబడింది. అండ్ ఇవి ఒకటే కాదు, ఓవరాల్గా మనకి అక్రాస్ డిఫెన్స్ స్టాక్స్లో మనకి ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ తర్వాత రన్అప్ అయితే కనబడింది. ఎస్, మేనేజ్మెంట్ చెప్పిన విధంగా వీళ్ళు డెలివర్ చేయగలుగుతున్నారు అనుకోండి, దెన్ ఫైన్. బట్ అగైన్ ఎక్కడైనా కూడా మీకు నెగిటివ్ సర్ప్రైజ్ ఉంటే మాత్రం ఆ టైంలోని యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కాషియస్. అండ్ అగైన్ అలర్ట్ చేస్తున్నాను, ఫ్రెష్ ఎంట్రీ ఆలోచిస్తున్న మన వాళ్ళు ఎవరైతే ఉంటారో గైస్ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాల్యుయేషన్స్ అయితే అస్సలు కంఫర్ట్ జోన్లో లేవు. ఎస్, దెర్ ఆర్ ఫ్యూ డిఫెన్స్ రిలేటెడ్ IPOs అయితే యాంటిసిపేట్ చేస్తున్నాను నెక్స్ట్ 5-6 monthsలో SME బోర్డులో, మెయిన్ బోర్డులో. అవి ఏమైనా మీకు అట్రాక్టివ్ వాల్యుయేషన్లో వచ్చాయనుకోండి, ఓకే, అట్రాక్టివ్ వాల్యుయేషన్లో వచ్చి అండ్ అలాగే బిజినెస్ పరంగా కూడా మంచి బిజినెస్లు చేస్తున్న కంపెనీస్ ఉన్నట్టయితే మాత్రం బై చేసి వాటిని వదలకండి. ఎందుకంటే డెఫినెట్లీ మల్టీ డెకేడల్ ఆపర్చునిటీ అయితే ఉన్నది. ఆర్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ మీకు వీళ్ళ లంపీనెస్ ఏదైతే ఉంటుందో ఆ లంపీనెస్ వల్ల మీకు మంచి కంపెనీస్ కొన్నిసార్లు మ్యాసివ్గా కరెక్ట్ అవ్వడం కూడా కనబడుతుంటుంది. అలా కరెక్ట్ అయ్యి అనుకోండి, అలాంటి టైంలో కూడా బై చేసి హోల్డ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. కానీ ఈ వాల్యుయేషన్లో ఫ్రెష్ ఎంట్రీ అయితే వెరీ వెరీ రిస్కీ, అన్లెస్ మీకు కరెక్షన్ వస్తే తప్పించి, లేదా ఏమైనా న్యూ IPOs వచ్చినవి అట్రాక్టివ్ వాల్యుయేషన్ వస్తే తప్పించి డిఫెన్స్ థీమ్ పరంగా యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కాషియస్. మన నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ సంతోష్ మురార్కర్ గారు అడుగుతున్నారు. హాయ్ సాయి గారు, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ ఇండిపెండెంట్ డైరెక్టర్ యాజ్ ఎ కెరియర్ ఆపర్చునిటీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ హూ వాంట్స్ టు క్విట్ IT అండ్ వర్క్ ఇన్ ఏ డిఫరెంట్ సెక్టర్ లైక్ దిస్? Every listed company or about to become an IPO should have a independent director అని చెప్పి విన్నాను. Lot of ads are also showing up for independent director courses. Is the demand really exist? Yes అండి, డిమాండ్ అయితే డెఫినెట్లీ ఉన్నది. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ డేటా బ్యాంక్లోని మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని సర్టిఫికేషన్ కూడా కంప్లీట్ చేయాలి. ISCAది సర్టిఫికేషన్ కంప్లీట్ చేసినట్టయితే ఏవైతే కంపెనీస్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ గురించి చూస్తుంటారో ఆ డేటా బ్యాంక్ నుంచి వాళ్ళకి సెట్ అయ్యే ప్రొఫైల్ ఉంటుందో వాళ్ళైతే అప్రోచ్ అవుతారు. సో మీకు సిట్టింగ్ ఫీజు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. కాకపోతే ఒక విషయం ఏంటంటే, ఎవరు పడితే వాళ్ళు ఈ సర్టిఫికేషన్ చేసేస్తే వాళ్ళని ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కింద IPOకి వచ్చే కంపెనీస్ తీసేసుకుంటాయంటే నువ్వు తీసుకోవండి. ఎందుకంటే వాళ్ళ బోర్డులోని మీరు వాల్యూ యాడ్ చేస్తారా లేదా అని చూస్తారు. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే, మిమ్మల్ని ఇండిపెండెంట్ డైరెక్టర్ కింద తీసుకున్నట్టయితే ప్రాబ్లం ఏంటంటే, బోర్డు ఏవైతే రేషన్స్ తీసుకుంటాయో దాని రిలేటెడ్గా ఎవరైనా కూడా అన్నెసరీ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు అనుకుంటే, అస్సలు తెలియని వాళ్ళని తీసుకోవడానికి కూడా కంపెనీస్ డెఫినెట్లీ సంకోచిస్తాయి. అంతే కదా. మనమైనా కూడా మన టీంలోనే ఎవరినైనా యాడ్ చేసుకోవాలనుకోండి, ఓకే, ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి. సో వాళ్ళ గురించి అసలు ఏమీ తెలియకుండా టీంలో తీసేసుకుంటామా? తీసుకోం కదా. ఎందుకంటే టీంలో తీసుకున్నట్టయితే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఏం చేస్తారు అనేది రిస్క్లు అవి ఉంటాయి. కాబట్టి కంపెనీస్ కాషియస్గా ఉంటాయి. ఎస్పెషల్లీ IPOకి వచ్చే కంపెనీస్ అవ్వచ్చు, లిస్టెడ్ కంపెనీస్ అవ్వచ్చు. అన్లెస్ ఎవరైనా కూడా బాగా రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసి చాలా మంచి ఎక్స్పర్టీస్ ఉంది అండ్ కంపెనీ ఆల్సో ఫీల్స్ వీళ్ళని తీసుకున్నట్టయితే నాకు బోర్డులో కూడా వీళ్ళు వాల్యూ యాడ్ చేస్తారు అని అనిపిస్తే అలాంటి వాళ్ళని ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కింద అయితే తీసుకుంటారు. అలా తప్పించి నార్మల్గా ఎవరైనా కూడా నేను జస్ట్ ఈ సర్టిఫికేషన్ చేసి ఆ డేటా బ్యాంక్ ఏదైతే దాంట్లో ఉన్నట్టయితే నన్ను కంపెనీస్ తీసుకుంటాయని చెప్పి యాంటిసిపేట్ చేస్తున్నట్టయితే మాత్రం అలా అయితే జరగదండి. మేబీ కొన్ని చిన్న చిన్న కంపెనీస్ మనకి ఏవైతే స్టార్టప్ రిలేటెడ్ ఫండ్ రైజ్లు అవి చేస్తుంటారు చూడండి, వాళ్ళకి ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కావాల్సి ఉంటుంది కదా. అలాంటి కేసులు నేమ్ సేక్ డైరెక్టర్స్ కావాలంటే అలా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకునే ఆస్కారం ఉంటుంది. కానీ బట్ మీరు IPOకి వచ్చే కంపెనీస్ అండ్ అలాగే లిస్టెడ్ కంపెనీస్ నుంచి అయితే అన్లెస్ మీరు వాల్యూ యాడ్ చేస్తారంటే తప్పించి వాళ్ళు తీసుకునే ఛాన్స్ అయితే చాలా చాలా తక్కువ. బట్ మిగిలిన వాళ్ళు కూడా యూ కెన్ ఎక్స్ప్లోర్ గైస్. ఎవరి దగ్గరైనా కూడా మీ దగ్గర చాలా మంచి ఎక్స్పర్టీస్ ఉన్నది. మీరు ఒక ఫార్మా ఇండస్ట్రీ చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేశారు, IT ఇండస్ట్రీలో వర్క్ చేశారు, లేకపోతే వేరే ఎనీ ఇండస్ట్రీ, ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేశారు అండ్ మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఆర్ ఫైనాన్స్ సెక్టర్లో మీరు చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేశారు, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. అలాంటి కేసులో మీకు ISCAకి సర్టిఫికేషన్ ఏదైతే ఉన్నదో అది చేసి ఆ డేటా బ్యాంక్లో రిజిస్టర్ చేసుకున్నారనుకోండి, ఏవైతే కంపెనీస్ మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వాల్యుయేట్ అవుతుంది అనిపిస్తే వాళ్ళు కాల్ చేసే ఆస్కారం ఉంటుంది. అండ్ దెన్ ఇట్ బికమ్స్ అనదర్ ఇన్కమ్ సోర్స్ ఫర్ యూ. మన నెక్స్ట్ క్వశ్చన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. నా ఏజ్ 35 years, నాకు 2 పిల్లలు ఉన్నారు. కిడ్స్ ఏజ్ బాయ్ 4 years, గర్ల్ 2 years. ఐ హ్యావ్ ఓన్ హౌస్ ఇన్ మై విలేజ్. మై మదర్ ఈజ్ లివింగ్ దేర్ అండ్ ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఇన్ ఏ రెంటెడ్ హౌస్.
I'm doing private sector job. My monthly salary is 50,000 rupees. I have no PF and ESI. That means my job is also not secured. నా ఇన్వెస్ట్మెంట్స్ విషయంకి వచ్చేసరికి ఎస్బీఐ కాంట్రా ఫండ్లో 3,000 రూపీస్ ఎస్ఐపి ఫిబ్రవరి 2023 నుంచి చేస్తున్నాను. ఎస్బీఐ స్మాల్ క్యాప్లో 2,000 రూపీస్ ఎస్ఐపి, కాన్ స్మాల్ క్యాప్లో 1,000, నిపాన్ స్మాల్ క్యాప్లో 1,000, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్లో 1,000 అండ్ పీపీఎఫ్లో 1,000 రూపీస్ చేస్తున్నాను. సుకన్య సమృద్ధి యోజనలోని 5,000 రూపాయలు పర్ మంత్ సేవ్ చేస్తున్నాను. గోల్డ్ స్కీమ్లోని 5,000 రూపాయలు పర్ మంత్, లోకల్ చిట్టీలో 10,000 రూపాయలు అయితే పెడుతున్నాను అండ్ ఫోన్పే గోల్డ్ ఎస్ఐపిలో 500 రూపీస్ పర్ మంత్ పెడుతున్నాను. నేను నెక్స్ట్ 20 సంవత్సరాల వరకు నా ఎస్ఐపి, పీపీఎఫ్ అండ్ సుకన్య సమృద్ధి యోజనని కంటిన్యూ చేయాలనుకున్నాను. నా క్వశ్చన్ ఏంటంటే, నేను కరెక్ట్ వేలోనే వెళ్తున్నాను నా కిడ్స్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా అండ్ అలాగే నా రిటైర్మెంట్ రిలేటెడ్గా, ఆర్ ఎల్స్ ప్లీజ్ సజెస్ట్ మీ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ కరెక్షన్ నీడ్ టు బి డన్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఐ హ్యావ్ ప్లాన్ టు టేక్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ కమింగ్ టు మీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంకి వచ్చేసరికి ఫండ్స్ వరకు ఓకే, బట్ చిట్టి ఏదైతే ఉన్నదో లోకల్ చిట్టి అది కొంచెం రిస్కీ అండి. సో అన్రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్ని మనం ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో అది మీరు రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్ వైపు మూవ్ చేయగలిగితే ఎంత త్వరగా దట్ ఈస్ బెటర్. ఫస్ట్ సజెషన్ అయితే అది. మిగిలిన ఫండ్స్ వైజ్ అయితే దెర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ మీ ఏజ్ 35 ఇయర్స్ వచ్చేసింది కదా, 35 ఇయర్స్ వరకు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేదంటే అది చాలా రిస్కీ అండి. ఎందుకంటే సేవింగ్స్ ఓకే, బట్ రేపు పొద్దున ఏదైనా రిస్క్ జరిగినట్టే ఫ్యామిలీ మొత్తం ఫైనాన్షియలీ ట్రబుల్లో పడిపోతారు కదా. టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా డిలే చేయకండి. ఈ సండే తప్పకుండా ఫస్ట్ ప్రయారిటీ అది. ఓకే, మిగిలిన ఇన్వెస్ట్మెంట్స్ మనం తర్వాత చేసినా పర్లేదు. టర్మ్ ఇన్సూరెన్స్ ఫస్ట్ తీసుకోవాలి, దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ ప్రాసెస్ అండి. అండ్ కమింగ్ టు టర్మ్ ప్లాన్ రిలేటెడ్గా మీరు కన్ఫ్యూజ్డ్గా ఉన్నట్టయితే చెక్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక టర్మ్ ప్లాన్. ఎందుకంటే వీళ్ళు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో 99.7% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మెయింటైన్ చేస్తూ మీరు ప్రీమియం చూసినా కూడా కాంపిటేటర్స్తో కంపేర్ చేస్తున్నట్టయితే చాలా అఫోర్డబుల్ ప్రీమియంకి వీళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ పాలసీ ఏదైతే ఉన్నదో ఇక్కడ 1 crore సమ్ అష్యూర్డ్ కొన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి కేవలం 577 రూపీస్ పర్ మంత్ ప్రీమియంకి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ప్రీమియంలో వీళ్ళు 15% డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ స్పెషల్ ఎగ్జిట్ బెనిఫిట్తో పాటు క్లెయిమ్ సెటిల్మెంట్ రిలేటెడ్గా వీళ్ళు 3 అవర్స్లో డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నట్టయితే క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇవి మాత్రమే కాకుండా 64 క్రిటికల్ ఇల్నెస్ అండ్ అలాగే యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ రైడర్ ఇలాంటి వేరియస్ రైడర్స్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. చెక్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కామెంట్ సెక్షన్లోని డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను. మిగిలిన వ్యూవర్స్లో కూడా ఎవరైనా కూడా ఇప్పటివరకు టర్మ్ ప్లాన్ తీసుకున్నట్టయితే దట్స్ ఎ మస్ట్ అండి. ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ అన్నది చేయడం కన్నా కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ వెనకాల పరిగెడుతుంటారు. బట్ యాక్చువల్ రిస్క్ని ప్రొటెక్ట్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ. రిస్క్ని ప్రొటెక్ట్ చేసిన తర్వాత దాని ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళడం కరెక్ట్ అన్నమాట. ఎవరైనా తీసుకున్నట్టయితే మీరు కూడా తప్పకుండా యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక టర్మ్ ప్లాన్ అయితే కింద కామెంట్ సెక్షన్ ద్వారా తీసుకోవడానికి ప్రయత్నించండి. మన నెక్స్ట్ క్వశ్చన్ ఆద్య గారు అడుగుతున్నారు, నీడ్ సమ్ గైడెన్స్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, మీ ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ అండ్ రెగ్యులర్ వీడియోస్ హెల్ప్ అవుతున్నాయి. I can do fundamental analysis to some extent, but job and family responsibilities వల్ల dedicated efforts అయితే పెట్టలేకపోతున్నాను. Is it good strategy to copy and paste ACE Investors portfolio like Vijay Kedia, Ashish Kachole, etc.? Of course, not blindly, with basic fundamental analysis on own along with support of Moneypulse regular videos. వై నాట్ అండి. అండ్ ఇన్ఫాక్ట్ మీరు ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్లోనే ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి స్టాక్ ఐడియాస్ పరంగా వేరియస్ ప్లేసెస్ నుంచి మనం ఐడియాస్ తీసుకోవచ్చు. దాంట్లో ఇది కూడా ఒక ఐడియాస్ రిలేటెడ్గా స్ట్రాటజీ అని చెప్పి నేను కూడా పర్సనలీ ఐ ఫాలో దిస్ ఐడియా. మనకి ఫేవరెట్ ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళు ఏమైనా స్టాక్స్లో ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, మనం బ్లైండ్గా వెళ్ళి బై చేసేయకూడదు. ఓకే, వాళ్ళు ఎంట్రీ తీసుకున్నప్పుడు ఆ స్టాక్ని వాచ్ లిస్ట్లో పెట్టుకుని వాళ్ళు ఎందుకు బై చేశారు, కంపెనీలో ఏం జరుగుతుంది, అండ్ కంపెనీ పరంగా నిజంగానే గ్రోత్ రానున్నది, ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయగలిగి ఎస్ మనకు కూడా ఆ స్టాక్లో కన్విక్షన్ బిల్డ్ అయింది అనుకోండి, డెఫినెట్లీ అలాంటి కంపెనీస్లోనే ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. కానీ బ్లైండ్ బయింగ్ వద్దే. చాలామంది ఎప్పుడైతే ఫేమస్ ఇన్వెస్టర్లు ఒక పేర్లు మార్కెట్లో వినబడగానే వెంటనే ఆ రోజు వెళ్ళి పరిగెత్తుకెళ్ళి కొనేస్తారు. అలాంటి కేసులో మీరు చూసినట్టయితే యాక్చువల్లీ కొన్నాళ్ళ తర్వాత మనకి రివర్సల్ కూడా కనబడుతుంది అన్నమాట. సో మనకి ఎప్పుడైతే వీళ్ళు ఎంటర్ అయ్యారని చెప్పి తెలుస్తుందో, తెలిసినప్పుడు స్టాక్ని వాచ్ లిస్ట్లో పెట్టుకుని స్టడీ చేయండి. రివర్సల్ అయ్యే టైంకి మనకి ఎప్పుడైతే స్టాక్స్ కరెక్ట్ అవుతాయి, మనకి కన్విక్షన్ బిల్డ్ అయినట్టయితే బై చేయడానికి అయితే ప్రయత్నించండి. కాకపోతే ఈ స్ట్రాటజీలో ఒక రిస్క్ కూడా ఉన్నది. ఆ విషయాన్ని మీకు ఎలా చేయాలి చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. నేమ్ సేక్ బయింగ్స్ కూడా జరుగుతుంటాయి అన్నమాట. మార్కెట్లో అందరూ చేస్తారని లేదు. కాకపోతే కొన్ని కంపెనీస్ ఏంటంటే వెల్ రెప్యూటెడ్ ఇన్వెస్టర్ వచ్చినట్టయితే మార్కెట్లో నా కంపెనీ పరంగా ఒక నాయిస్ బిల్డ్ అవుతుంది, బజ్ బిల్డ్ అవుతుంది అని చెప్పి పెద్ద ఫేమస్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టాక్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. సో అండర్ ది టేబుల్ చాలా జరిగే రిస్క్ కూడా ఉంటుంది. సో
వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కాషియస్. బ్లైండ్ బయింగ్ వద్దు. ఓకే, ఎస్ డెఫినెట్లీ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. కాకపోతే మీరు కొంచెం ఫర్దర్గా రీసెర్చ్ చేయడానికి ప్రయత్నించండి. మీ కన్విక్షన్ బిల్డ్ చేసుకోండి. మీకు ఎప్పుడైతే ఆ కన్విక్షన్ బిల్డ్ అవుతుందో బిజినెస్ పరంగా, దెన్ గో హెడ్ అండ్ బై. డెఫినెట్లీ దిస్ స్ట్రాటజీ విల్ వర్క్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మెనీ స్టాక్ ఐడెంటిఫికేషన్ స్ట్రాటజీస్లో కన్నా కూడా దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ స్ట్రాటజీ టు మేక్ గుడ్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్. మా నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ అశ్విన్ కుమార్ గారు అడుగుతున్నారు. ఐఎమ్ ఏ మెడికల్ ప్రొఫెషనల్ అండ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టార్టప్స్. హౌ కెన్ ఐ ఇన్వెస్ట్ ఇన్ టీహబ్ స్టార్టప్స్? కైండ్లీ షేర్ ఇన్ఫో ఆన్ ఇట్. హే అండి, టీహబ్ యాక్చువల్లీ ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటుంది అన్నమాట. ఏవైతే కంపెనీస్ ఫండ్ రైజ్ చేస్తున్నాయో అలాంటి కంపెనీస్తోని ఒక ఇన్వెస్టర్ సమ్మిట్ అయితే కండక్ట్ చేస్తుంటుంది. అలాంటి సమ్మిట్ మనం పార్టిసిపేట్ చేస్తుంటుంది. మనకి ఏమైనా కంపెనీ నచ్చితే ప్రమోటర్తో మాట్లాడుకుని మనం ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ అయితే తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేస్తాను. ఓకే, ఇలాంటి ఈవెంట్స్ చాలా అటెండ్ అయ్యాను కాబట్టి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. ఏవైతే సూపర్ స్టార్టప్స్ ఉంటాయో, అంటే చాలా బాగా గ్రోత్ డెలివర్ చేయగలరు అలాంటి స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో అవి మన వరకు రావండి. మనకి స్టార్టప్ రిలేటెడ్గా ఏ ఫండ్స్ అవ్వచ్చు, లార్జ్ ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, వాళ్ళు ముందుగానే అలాంటి స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసేస్తారు. ఈవెన్ ప్రమోటర్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి క్యాపిటల్ రైజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఒక పెద్ద మనకి ఏఎఫ్ వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేసిందనో, లేకపోతే ఒక వెల్ రెప్యూటెడ్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేశారనో వాళ్ళ షేర్ హోల్డింగ్లో కనబడింది అనుకోండి, వాళ్ళ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఫండ్ రైజ్లోని అది చాలా పాజిటివ్గా ప్లే చేస్తుంది అనమాట. సో అందు గురించి అని చెప్పి అందరి దగ్గర నుంచి వాళ్ళు ఫండ్ రైజ్ చేయడానికి అయితే ప్రిఫర్ చేయరు. సో స్టార్టప్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అలాంటి ఈవెంట్స్ అటెండ్ అయ్యి మనం ఇన్వెస్ట్ చేయడానికి డెసిషన్ తీసుకునే దానికన్నా కూడా ఏఎఫ్ రూట్స్ ఏవైతే ఉంటాయి వాటి త్రూ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అన్నమాట. చాలా తక్కువ మనకి ఏఎఫ్స్ అయితే స్టార్టప్ రిలేటెడ్గా ఫండ్స్ రన్ చేస్తున్నాయి. దట్టు చిన్న చిన్న నాన్ రెప్యూటెడ్ ఫండ్ హౌస్లు ఇలాంటి స్టార్టప్ రిలేటెడ్గా ఏఎఫ్ రన్ చేసినట్టయితే మాత్రం వాటిని టచ్ చేయొద్దు. వెరీ వెరీ రిస్కీ. దట్టు మీకు ఏంటంటే సీడ్ రౌండ్ దగ్గర ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అక్కడ రిస్క్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. మనకి మల్టిపుల్ రౌండ్స్ రేస్ చేసిన తర్వాత ఏవైతే స్టార్టప్స్ ఆల్రెడీ రెవెన్యూ జనరేట్ చేస్తుంటాయో అలాంటి స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసే ఏఎఫ్స్ ఉంటాయి, వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ అయితే తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం అయితే చెప్తాను, ఎవరిదైతే పోర్ట్ఫోలియో సైజు 5 crores అండ్ అబోవ్ ఉంటుందో అలాంటి ఇన్వెస్టర్సే మీరు స్టార్టప్ రిలేటెడ్గా ఆలోచించడానికి ప్రయత్నించండి. అంటే చిన్నవాళ్ళు ఇన్వెస్ట్ చేయకూడదు అంటే నేను అలా చెప్పట్లేదు. ప్రాబ్లం ఏంటంటే స్టార్టప్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం స్టార్టప్ ఇన్వెస్టర్లా బిహేవ్ చేయాలి. ఓకే, స్టార్టప్ ఇన్వెస్టర్లా బిహేవ్ చేయాలంటే మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ ప్రమోటర్ లాగే ఆ బిజినెస్తో పాటు మనం రైడ్ చేయగలగాలన్నమాట. మనకి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం, మనకు రోజు ప్రైస్ పెరగడం తగ్గడం ఏదో ఒకటి కనబడుతుంటుంది. స్టార్టప్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకు లిక్విడిటీ అంత త్వరగా దొరకదు. వాళ్ళు నెక్స్ట్ రౌండ్లో ఎప్పుడు వాళ్ళు మనకి ఎగ్జిట్ ఇస్తారో తెలియదు. ఆ ఎగ్జిట్ వచ్చినప్పుడు ఆ ఎగ్జిట్ రిలేటెడ్గా మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే బిజినెస్ రిలేటెడ్గా కూడా రెగ్యులర్గా ట్రాక్ చేయగలగాలి. ప్రమోటర్స్తో మనం కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ కూడా అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ ఇన్వెస్ట్మెంట్ గురించి మర్చిపోవాలి కొన్ని సంవత్సరాలు. మనకి రియల్గా స్టార్టప్లోని స్టార్టప్స్ మంచి రిటర్న్ డెలివర్ చేస్తారని మీకు ఏదైతే న్యూస్లో వినబడుతుంటుందో అదన్నీ ఎవరికి వస్తుంది? ఎవరైతే ఇన్వెస్టర్స్ యొక్క సైజ్ పోర్ట్ఫోలియో చాలా పెద్దది ఉండి వాళ్ళ పోర్ట్ఫోలియో కొంచెం పాట అక్కడ ఇన్వెస్ట్ చేసి మర్చిపోతారో అలాంటి ఇన్వెస్టర్ దే మేక్ లాట్ ఆఫ్ మనీ అన్నమాట. సో మీ పోర్ట్ఫోలియో సైజ్ పెద్దది ఉంటే అప్పుడు స్టార్టప్స్ గురించి ఆలోచించవచ్చు, లేదంటే వద్దు. ఒకవేళ ఎవరైనా అలా ఆలోచిస్తున్నారు అనుకోండి, ఏఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏఎఫ్స్ రూట్లో ఇన్వెస్ట్ చేసుకొని, ఇన్ఫ్యాక్ట్ సీరియస్గా ఎవరైనా ఆలోచిస్తే చెప్పండి. I know one asset management company, well reputed asset management company. వాళ్ళు they don't want to raise money from retail money అన్నమాట. అందుకని వాళ్ళు బయటకు చెప్పట్లేదు. They are raising from very very large investors అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ టికెట్ సైజ్ వాళ్ళు 2 crores అండ్ అబోవ్ పెట్టారు. సో దో ఏఎఫ్లో 1 crore అండ్ అబోవ్ ఉన్నా కూడా, సో ఎవరైతే అంత సైజులో ఇన్వెస్ట్ చేయగలిగే ఇన్వెస్టర్స్ అండ్ అలాగే మీ పోర్ట్ఫోలియో సైజ్ కూడా దానికి సరిపోద్ది అండ్ అలాగే ఒక 7-8 years నేను మర్చిపోగలను అనుకుంటారు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ ఐ కెన్ షేర్ దోస్ డీటెయిల్స్ అన్నమాట. పబ్లిక్ ప్లాట్ఫామ్ వాళ్ళు షేర్ చేయద్దన్నారు కాబట్టి షేర్ చేయట్లేదు. మన కొలాబ్ మెయిల్ ఐడికి మెయిల్ రాయడానికి ప్రయత్నించండి. ఐ కెన్ గివ్ యూ దేర్ ఇన్ఫో. యూ గైస్ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి టీం మొత్తం కుబేరా సజెస్ట్ చేయమని అయితే వాళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్ వస్తుంది. నేనైతే పర్సనలీ టైం దొరక చూడడానికి అవ్వలేదు. ఓటీటీ విషయంకి వచ్చేసరికి గ్రౌండ్ జీరో అని ఒక మూవీ అయితే చూసాను, నాకైతే నచ్చింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. అంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసింది కాబట్టి మనం డెఫినెట్లీ కనెక్ట్ అవుతాం. యూ కెన్ చెక్ దట్ యాజ్ వెల్. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీను గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, యువర్ వ్యూ ఆన్ రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా లిమిటెడ్. అండ్ బర్గర్ కింగ్ ఏదైతే ఉన్నదో వీళ్ళ స్టాక్ పరంగా మేజర్ డ్రాగర్ వీళ్ళ ఇండోనేషియన్ బిజినెస్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా మనం చూసినట్టయితే
ఆ ఇండోనేషియన్ బిజినెస్ ఒక లాసెస్ ఏవైతున్నాయి స్టాక్ మీద అయితే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసి మేనేజ్మెంట్ కూడా రిలీజ్ అయ్యి అక్కడ ఏవైతే నాన్ ప్రాఫిటబుల్ బర్గర్ కింగ్ స్టోర్స్ ఏవైతున్నాయి వాటిని రేషనలైజ్ కూడా చేస్తున్నారు. అండ్ రీసెంట్గా లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్గా మీరు స్టాక్లో కూడా పాజిటివ్ మూమెంటం చూస్తున్నారు. దానికి రీజన్ కూడా ఏంటంటే ఇండోనేషియన్ బిజినెస్ ఏదైతే ఉన్నదో అక్కడ స్లైట్గా మనకి టర్న్ అరౌండ్ అయితే కనబడుతుంది. మేనేజ్మెంట్ కూడా ఏం చెప్తున్నారంటే త్వరలోనే వీళ్ళు క్యాష్ పాజిటివ్కి అయితే తీసుకొస్తాం ఈ బిజినెస్ అని చెప్తున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. యాక్చువల్గా జరిగినట్టయితే మాత్రం స్టాక్ పరంగా అది మనం పాజిటివ్గానే చూడొచ్చు. అండ్ వీళ్ళ ఇండియన్ బిజినెస్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళ పోర్ట్ఫోలియోని జెన్జీ టార్గెటెడ్గా పోర్ట్ఫోలియోని అయితే యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. రీసెంట్గా మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారు ఈ ట్రెండ్ నాకు తెలియదు, నేనైతే చూశాను. కొరియన్ క్రేజ్ అయితే నార్మల్గా లేదు జెన్జీలోని. కొరియన్ డ్రామాస్ అవ్వచ్చు, కొరియన్ ఫుడ్స్ అవ్వచ్చు, కొరియన్ మేకప్ అవ్వచ్చు, కొరియన్ ప్రొడక్ట్ అనగానే దాని రిలేటెడ్గా సేల్స్ అయితే జెన్జీలో బాగా పెరుగుతున్నాయి. దాన్ని బ్రాండ్స్ కూడా ఎన్కాష్ చేసుకున్నాయి అన్నమాట ఈ ట్రెండ్ని. కొరియన్ స్టైల్ ప్రొడక్ట్స్ని అయితే లాంచ్ చేస్తున్నాయి. వీళ్ళు కూడా కొరియన్ మెనూ లాంచ్ చేశారు. ఆ కొరియన్ మెనూ బాగా పిక్ అయిందని అయితే చెప్తున్నారు. మీరు ఎవరైనా టేస్ట్ చేసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు రెగ్యులర్గా బర్గర్స్ తినేటట్టయితే మీరు విచ్ బర్గర్ యూ ప్రిఫర్ అన్నది కూడా కామెంట్ చేయండి. ఐ సీరియస్లీ వాంట్ టు నో. ఓకే, అండ్ అదొకటే కాకుండా జెన్జీని టార్గెట్ చేస్తే వీళ్ళు బర్గర్ కింగ్ కేఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి లాంచ్ చేశారు. అక్కడ కూడా పర్లేదు పాజిటివ్ ట్రాక్షన్ చూస్తున్నారు. మేజర్లీ ఐ ఫీల్ ఇండోనేషియన్ బిజినెస్ రిలేటెడ్గా మనకి టర్న్ అరౌండ్ కనబడింది అనుకోండి, దెన్ ఇట్స్ రియలీ గుడ్. అండ్ ఇంకోటి వీళ్ళ వన్ ఆఫ్ ద కాంపిటేటర్ బర్గర్ సింగ్ ఒక ఐపీఓ కూడా రానున్న త్వరలోనే వస్తే ఆ టైంలో ఏంటంటే ఈ బిజినెసెస్ పరంగా ఒక బజ్ అయితే క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయినప్పుడు మనకి రిలేటివ్ వాల్యుయేషన్ కంపారిజన్ కూడా వస్తుంది కదా. సో ఆ రిలేటివ్ వాల్యుయేషన్ కంపారిజన్ మనం చూసాం అనుకోండి, క్యూఎస్ఆర్ స్పేస్లో ప్రజెంట్ చూసినట్టయితే మనకి జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఏదైతే ఉన్నదో 5 times ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. అండ్ దేవ్యాన్ని చూసినట్టయితే 4.2 times ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్లో, సఫైర్ 3 times. అండ్ వెస్ట్ లైఫ్ వీళ్ళ ఎగ్జాక్ట్ కాంపిటేటర్ మనకి మెక్డొనాల్డ్స్ ఫ్రాంచైజీస్ రన్ చేస్తారు, వాళ్ళైతే 4.72 times ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్లో ట్రేడ్ అవుతున్నారు. అండ్ ఈవీ ఎబిటా మల్టిపుల్ ఆధారంగా మనం చూసినా కూడా జూబిలెంట్ 31 times, అండ్ దేవ్యాని 28 times, సఫైర్ 22 times, అండ్ వెస్ట్ లైఫ్ 38 timesలో ట్రేడ్ అవుతుంది. వేరేస్ రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా ఏదైతే ఉన్నదో 1.85 times ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్లోని అండ్ 20 times ఈవీ ఎబిటా మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది. సో పిఎస్తో కంపారిజన్ మనకి వాల్యుయేషన్ కంఫర్ట్ అయితే కనబడుతుంది. అండ్ బర్గర్ సింగ్ ఐపీఓ వచ్చినప్పుడు రిలేటివ్ కంపారిజన్ కూడా వస్తుంది కదా. సో దట్స్ ఆల్సో అనదర్ థింగ్ విచ్ వీ నీడ్ టు వాచ్ అవుట్. సో ఓవరాల్గా నాకైతే డీసెంట్ టర్న్ అరౌండే కనబడుతుంది అండ్ వాల్యుయేషన్ కంఫర్ట్ ఇస్తుంది అని మించింది. ఇక్కడ ఒక డిస్క్లోజర్ చెప్పాలి. రీసెంట్ రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐ హ్యావ్ యాడెడ్ దిస్ స్టాక్ ఇన్ మై పోర్ట్ఫోలియో అన్నమాట. డిస్క్లోజర్ పరంగా చెప్తున్నాను, డోంట్ కాపీ మై ట్రేడ్. ఎందుకంటే కాపీ చేసి మీరు స్టాక్ ప్రైస్ పడింది పెరిగింది అనగానే 100 క్వశ్చన్స్ అడిగితే ప్రతిసారి ఆన్సర్ చేయలేవు. సో మీరు బిజినెస్ రిలేటెడ్ రీసెర్చ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ క్యూఎస్ఆర్ స్పేస్ ఏదైతే ఉన్నదో చాలామందికి నచ్చదు, ఇంకా నచ్చిన వాళ్ళు అవాయిడ్ చేయండి, నచ్చిన వాళ్ళు రీసెర్చ్ చేయడానికి ప్రయత్నించండి. మీకు ఒకవేళ బిజినెస్ నచ్చితే మీ డెసిషన్ మీరు తీసుకోండి. నాకైతే పర్సనలీ ఆ వాల్యుయేషన్ కంఫర్ట్ ఏదైతే ఉన్నదో దాంతో ఐ టుక్ మై కాల్. లెట్స్ సీ, ఐఎమ్ ఫెయిర్లీ పాజిటివ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్ నాకు ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా రిలేటెడ్గా ఐ డిస్కౌంటెడ్ ది స్టాక్స్ లాంగ్ టైమ్ బ్యాక్ అన్నమాట. ఓల్డ్ బ్రిడ్జ్ క్యాపిటల్ కెనీత్ ఆండ్రాడే గారు ఉన్నారు కదా, ఐ ఫాలో హిస్ ట్రేడ్స్ అన్నమాట. మనకి ప్రీవియస్గా వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అడిగారు క్వశ్చన్. ఓకే, ఆయన ట్రేడ్స్ పరంగా ఫాలో అవుతున్నప్పుడు హీ పిక్డ్ అప్ రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా. దట్స్ హౌ ఐ గాట్ క్యూరియాసిటీ బిల్ట్ ఇన్. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ దెన్ రిజల్ట్స్ ట్రాక్ చేయడం, కాన్ఫరెన్స్ కాల్స్ ట్రాక్ చేయడం. అండ్ నాకు ఎప్పుడైతే కన్విక్షన్ బిల్డ్ అయిందో రీసెంట్ రిజల్ట్స్ తర్వాత ఐ టుక్ మై పొజిషన్. మా నెక్స్ట్ క్వశ్చన్ ప్రవీణ్ గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ ఆన్ డెట్ ట్రాప్ అండ్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఆల్సో. నేను రీసెంట్గా డెట్ ట్రాప్లోంచి బయటకు వస్తున్నాను. బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ ప్రెషర్ ఐ టుక్ హోమ్ లోన్ ఇన్ 2019. దట్ టైమ్ మై శాలరీ వాస్ 25,000 rupees and EMI was 15,000 rupees. And that too, I have not received complete home loan, which we have thought before. Due to this, I have taken personal loan as well. Later, all my salary went for only EMIs. Then I started using credit cards for monthly expenses. For 1 year, everything went well. Later, I could not able to clear credit card dues due to some personal issues. And credit card bills are piled up. Almost I lost 5 years to clear all credit card dues and loans. And recently, after clearing all credit card dues, my credit score crossed 700. So if you pick this question, with my experience, new viewers will get benefited for not falling into debt trap and couldn't able to concentrate on my career growth as well. First of all, thanks a lot for sharing అండి. చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం, ఏమవుతుందంటే ప్రాబ్లం
జాబ్ రాగానే ఇంట్లోని అండ్ చుట్టుపక్కల మన రిలేషన్స్ నుంచి ప్రెషర్ అయితే స్టార్ట్ అయిపోద్ది. ఇల్లు ఎప్పుడు కొంటాం అని చెప్పి అడిగేవాళ్ళ పని ఓకే, కానీ ఆ లోన్ తీసుకుని కట్టేవాడి పరిస్థితి ఏంటి? పాపం అన్నెసరీ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంటారు అన్నమాట. అండ్ దట్టు అసలు ఈ హౌస్ అనేది మనం ఎప్పుడు కొనాలంటే మన దగ్గర ఈఎంఐ మన ఇన్కంలోకి 50% కన్నా తక్కువకి వస్తుంది అన్న మన ఇన్కమ్ లెవెల్ పెరిగినప్పుడు మనం హౌస్ కొనడం అన్నది కరెక్ట్. చాలామంది ఏంటంటే ఇల్లు రేట్లు పెరిగిపోతాయని ఫోమోలోకి వెళ్ళిపోయి, లేకపోతే ఇలా ప్రెషర్ వస్తుందని చెప్పి డెట్ ట్రాప్లో అయితే పడిపోతుంటారు. ఇన్ఫ్యాక్ట్ మీరే కదా, నేను నా ఇనిషియల్ పార్ట్ ఆఫ్ ద కెరీర్లో ఇలాంటిదే సిచ్యువేషన్ అయితే చూసాను. చాలామంది చూస్తాం. మన వ్యూవర్స్లో కూడా మీరు కూడా ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేసినట్టు కింద కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. చాలామంది ఆ డెట్ ట్రాప్ నుంచి బయటపడి ఉంటారు. మీరు ఎలా బయటపడ్డారో షేర్ చేయడానికి ప్రయత్నించండి, సో దట్ మన వ్యూవర్స్కి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. నేను నా మై జర్నీ టు సిఎఫ్పి వీడియోలో నేను ఎలా బయటపడ్డా అన్నది అయితే మాట్లాడాను. ఎవరైనా చూడాలనుకున్నట్టయితే మీరు ఆ వీడియో చూస్తే అర్థమైపోతుంది. బట్ ఎస్, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ రిస్క్ మన తెలుగు రాష్ట్రాలు ఎస్పెషలీ ఎవరైతే యంగ్ జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫేస్ చేస్తారండి. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంటే అలాంటి ప్రెషర్ అయితే క్రియేట్ చేసేస్తుంది అండ్ అన్నెసరీ మన డెట్ ట్రాప్లోకి అయితే పుష్ చేసేస్తుంటుంది. నో మై క్వశ్చన్ ఈస్, నా హోమ్ లోన్ ఏదైతే ఉన్నదో క్యాన్ ఫిన్ హోమ్స్ దగ్గర నేను తీసుకున్నాను. ఇనిషియల్లీ ఇంట్రెస్ట్ రేట్ వాజ్ అరౌండ్ 7.5%. లేటర్ దే హైక్డ్ ఇట్ టు 9.75%. రీసెంట్గా ఆర్బీఐ రేట్ కట్ చేసిన తర్వాత కూడా నా ఇంట్రెస్ట్ రేట్ అయితే చూసాను 9.75 ఉన్నది. నా కరెంట్ అవుట్ స్టాండింగ్ 12 lakhs ఉన్నది. Can I transfer this loan to some other bank or should I continue with CanFin only? Please suggest. And when I have checked with 1 or 2 private banks, they said CanFin Homes gives loan to doubtful properties, so they are not ready to take over. Please share your suggestion. After all this, I took my term and medical insurance and started 4,000 rupees SIP recently. అండ్ ఎస్, ఏదైతే మీ లైఫ్లో ఈ చేంజ్ ఉన్నదో ఐఎమ్ 100% షూర్ అండి. ఎస్, ఎవరైతే ఇలాంటి జర్నీ నుంచి బయటకు వచ్చి ఉంటారో ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది మీ ఓవరాల్గా ఫైనాన్షియల్ జర్నీ అయితే. కమింగ్ టు మీ లోన్ ట్రాన్స్ఫర్ రిలేటెడ్గా ప్రైవేట్ బ్యాంక్స్ తీసుకోకపోవచ్చు, కొన్నిసార్లు పిఎస్యూ బ్యాంక్స్ తీసుకుంటాయి. వై డోంట్ యూ అప్రోచ్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్? ఒకసారి అప్రోచ్ చేయొచ్చుకోండి. బట్ డెఫినెట్లీ అంత ఇంట్రెస్ట్ రేట్ మనం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీ క్రెడిట్ ప్రొఫైల్ కూడా బెటర్ అయిందని చెప్తున్నారు కాబట్టి చాలా బ్యాంక్స్ అయితే లోన్ ఇవ్వడానికి అయితే చూస్తే లోన్ ట్రాన్స్ఫర్ రిలేటెడ్గా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాయి. కాకపోతే ఓన్లీ థింగ్ పిఎస్యూతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ రెస్పాన్స్ రేట్ చాలా లో ఉంటుంది. ఆ పెయిన్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్ ఎంటిటీస్ ఏంటంటే కొంచెం రెస్పాన్స్ రేట్ ఫాస్ట్గా ఉంటుంది. కానీ ఒకవేళ ప్రాపర్టీ రిలేటెడ్గా ఏమైనా వాళ్ళకి డౌట్ ఉండి ఇవ్వనంటే దెన్ పిఎస్యూ ఈజ్ ఆల్సో అనదర్ ఆప్షన్ విచ్ యూ కెన్ లుక్ ఇన్ టు. అండ్ బెస్ట్ థింగ్ ఈజ్ ట్రాన్స్ఫర్ అండి, ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ రేట్ పే చేయడం అనేది కరెక్ట్ కాదు. మన నెక్స్ట్ క్వశ్చన్ బోసుబాబు గారు అడుగుతున్నారు, హాయ్ కెనరా బ్యాంక్ స్టాక్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. పిఎస్యూ బ్యాంక్స్లో యాక్చువల్లీ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ మేనేజ్మెంట్ రన్ చేసే బ్యాంక్ అండి. అండ్ అలాగే వాల్యుయేషన్స్ పరంగా కూడా 1 time బుక్ కన్నా తక్కువలో ట్రేడ్ అవుతున్నది. అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలి గైస్ మిగిలిన వాళ్ళకి కూడా, ఏదైతే ఆర్బీఐ రేట్ కట్స్ చేసిందో బ్యాంక్స్ ఎస్పెషల్లీ లార్జ్ బ్యాంక్స్ ఏవైతున్నాయో వాళ్ళు డిపాజిట్ రేట్ కట్స్ అయితే చాలా అగ్రెసివ్గా చేస్తున్నారు. లెండింగ్ రేట్ కట్స్ మీకు అంత అగ్రెసివ్గా కనబడుతుంది కదా. సో ఏమవుతుందంటే అది ప్రాఫిటబిలిటీ మీద చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ వాళ్ళ బుక్ సైజులు కూడా చాలా పెద్దవి కదా. సో దాని మార్కెట్ ఇంకా ప్రైజింగ్ అయితే చేయట్లేదు అనిపిస్తుంది. దాని ప్రైజింగ్ చేసినట్టయితే లార్జ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతున్నాయో అవి ఇంకా బెటర్ వాల్యుయేషన్స్కి అయితే వెళ్ళే ఆస్కారం అయితే ఉన్నది. సో ఎవరైనా ఆల్రెడీ ప్రైవేట్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేసినా ఆర్ లార్జ్ పిఎస్యూ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా కూడా మీరు ప్రాఫిట్స్లో ఉన్నట్టయితే కంగారు పడిపోవద్దు నన్ను అడిగినట్టయితే. ఎందుకంటే ఇంకా దేర్ ఈజ్ లాట్ ఆఫ్ రన్అప్, ఎస్పెషలీ మనకి లార్జర్ బ్యాంక్స్. ఎందుకంటే స్మాల్ బ్యాంక్స్లో కొంచెం రిస్క్ ఉంటుంది. లార్జర్ బ్యాంక్స్ పరంగా దెర్ ఇస్ లాట్ ఆఫ్ రన్అప్ వేకెన్సీ. అండ్ బ్యాంకింగ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ టు మేక్ ఫర్దర్ మనీ. ఐ మీన్ టు సే ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి కంగారు పడిపోవద్దు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నార్మల్లీ చాలామంది 25, 30, 50% ప్రాఫిట్స్ రాగానే కంగారు పడిపోతారు బుక్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ స్టాక్స్ పడిపోతాయేమో అని చెప్పి. నువ్వు అలాంటి సినారో లేదు. యాక్చువల్లీ వీ కెన్ మేక్ మచ్ మోర్ మనీ అన్నది నా ఒపీనియన్ అనమాట. మన నెక్స్ట్ క్వశ్చన్ శశి అడుగుతున్నారు, థ్యాంక్స్ ఫర్ ది వాల్యుబుల్ వీడియోస్. ఐఎమ్ వాచింగ్ యువర్ వీడియోస్ ఫ్రమ్ లాస్ట్ 2 years. బిఫోర్ 2 years మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్ అంటే జూదం లాంటి ఫీలింగ్ ఉండేది. ఇలా తెలుగు వారికి అవేర్నెస్ ఇస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఐఎమ్ ఏ సాలరీడ్ ఎంప్లాయ్ అండర్ 30% ట్యాక్స్ స్లాబ్. ఐ హావ్ ఇన్వెస్టెడ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఫ్రమ్ లాస్ట్ 2 years and I am trying to withdraw the amount and I am constructing a house in Bangalore for rental income. After construction, I'll start investing that rental income in stocks and mutual funds. Coming to my question, if I am withdrawing that amount, I have to pay tax. Shall I transfer these funds to anyone like my wife or mummy name and withdraw them? Please suggest. అలా ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా,
మీరు ఏదైతే ఈక్విటీ నుంచి ప్రాఫిట్స్ వస్తాయో దాన్ని హౌస్ కన్స్ట్రక్షన్కి యూజ్ చేసినట్టయితే మీరు ఆ ప్రాఫిట్స్ని అయితే సెట్ ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అన్నెసరీ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు, దీన్ని మీరు సెట్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ నందిని గారు అడుగుతున్నారు. మై క్వశ్చన్ ఇస్ కెన్ యూ ప్లీజ్ షేర్ యూర్ వ్యూ ఆన్ AGS టెక్నాలజీస్ ప్రమోట్ హోల్డింగ్ ఇస్ 59%. ప్రమోట్ హోల్డింగ్ ఎంతైనా ఉండేవండి, ఎంప్లాయీస్ని రానివ్వకుండా ఎంప్లాయీస్ పేమెంట్స్ ఇవ్వడానికి బౌన్సర్లు పెట్టి ఆపుతున్నారంటే అలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం ఏంటండి? సో ఇట్స్ అ బిగ్ రెడ్ అలర్ట్ అన్నమాట. ఎప్పుడైనా కూడా కంపెనీ ఎంప్లాయీస్ పేమెంట్ చేయలేకపోతుందంటే ఇంక షేర్ హోల్డర్ వెల్త్ క్రియేషన్ ఎక్కడ జరుగుతుంది? ఓకే, ఏదో స్టాక్ ఏదో సింగిల్ డిజిట్కి వచ్చింది కదా అండ్ బాగా కరెక్ట్ అయింది, ఇదేమైనా డిస్కౌంట్ అనుకున్నారేమో. యాక్చువల్లీ ఇంకా ఎక్కడి నుంచి కూడా 70-80% కరెక్ట్ రిస్కులు కూడా ఉంటాయి, కంపెనీలు క్లోజ్ అయిపోయే రిస్క్ కూడా ఉంటుంది. అలాంటి కంపెనీస్ని టచ్ చేయొద్దు, ఇన్వెస్ట్ ఇన్ హెల్దీ కంపెనీస్. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ బై షో గైస్. సో ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పటివరకు తీసుకున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఒక లింక్స్ అయితే ఉంచుతాను. తప్పకుండా మీ టర్మ్ ప్లాన్ అయితే తీసుకోండి. అండ్ ఈరోజు ఆస్క్ మనీ పర్ షోలోని ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసామో అది నచ్చి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయడం మర్చిపోయినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ సాటర్డే వీడియో ఎవరైనా చూడనట్టయితే ఇక్కడ 2 కాలు వస్తుంది, తప్పకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. నేను సాయి కృష్ణపత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.